హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సహస్ర విహారీ లక్ష్మీల పెళ్లి ఫోటోని ఇంట్లో అందరికీ కూడా చూపించేస్తుంది. వీళ్ళిద్దరూ భార్య భర్తలు. లక్ష్మి భర్త మరెవరో కాదు, బావే. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని మనల్ని మోసం చేశారు అత్తయ్య. ఇన్ని రోజులు ఇంట్లోనే లక్ష్మి తన భర్తని పెట్టుకొని మనకి ఎవరో తెలియనట్టుగా వీళ్ళిద్దరూ కూడా నటించారు, నన్ను ఇంత మోసం చేశారు అంటూ చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. యమున చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఏంటి విహారీ, ఏంటిదంతా? నిజమేనా? సహస్ర చెబుతుందంతా నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకున్నావా? తాళి కట్టి భార్యని చేసుకున్నావా అని అడుగుతూ ఉండటంతో ఇకప్పుడు విహారీ అవునని నిజం ఒప్పేసుకుంటాడు. ఇక లక్ష్మి మౌనంగా ఉండిపోతుంది. యమున ఆ మాట విని అస్సలు తట్టుకోలేకపోతుంది. ఎందుకు విహారీ ఇంత పని చేశావు? మీరిద్దరూ పెళ్లి చేసుకొని కూడా పెళ్లి చేసుకొని వాళ్ళలాగా ఎందుకు ఇలా ఉంటున్నారు? అసలు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? ఆ పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది అంటూ విహారీ చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా. ఇక విహారీ యమున కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. అమ్మ ప్లీజ్ అమ్మ, నన్ను క్షమించమ్మా, నేను చెప్పేది వినమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు యమున కోపం తట్టుకోలేకపోతుంది. విహారీ కాలర్ పట్టుకొని పైకి లేపి, ఎందుకు చేసావు విహారీ? ఇలాంటి పని ఎందుకు చేసావు? ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టి ఎందుకు ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సహస్రాన్ని ఇంత మోసం చేసావు, నన్ను కూడా మోసం చేసావు, నమ్మించి ద్రోహం చేస్తున్నావు విహారీ, ఎందుకు చేసావు అంటూ కాలర్ పట్టుకొని అలా నిలదీస్తూ ఉంటుంది. నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా, అసలేం జరిగిందంటే అని విహారీ చెప్పబోతూ ఉంటాడు. కానీ యమున వినటానికి కూడా సిద్ధంగా ఉండదు. వద్దు విహారీ వద్దు, నువ్వేమీ చెప్పొద్దు. నువ్వు ఏం చేసినా, ఎలా చేసినా, ఎందుకని చేసినా సరే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు విహారీ అంటూ చెబుతూ ఉంటుంది. అది కాదమ్మా, నేను అసలు లక్ష్మి మెడలో ఎందుకు తాళి కట్టానో నేను చెప్పే మాట ఒక్కసారి వినమ్మా అని అడుగుతూ ఉంటాడు. వద్దు, నువ్వేమీ చెప్పొద్దు, నేనేమీ వినొద్దు, నాకు ఇదంతా అనవసరం. నువ్వు లక్ష్మినే కావాలి అని అనుకుంటే ఈ ఇంట్లో నువ్వు ఉండాలి అనుకుంటే నేను చెప్పిన మాట నువ్వు వినాలి. లక్ష్మి కావాలి అనుకుంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు అని ఒక్కసారిగా చెప్పేస్తూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ, నేను చెప్పేది విను అని అనటంతో సహస్ర కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అంబిక సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పుడు విహారీ లక్ష్మి ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారు. ఇక నాకు ఏ అడ్డంకి కూడా ఉండదు. ఇక ఈ కంపెనీ అంతా నా సొంతం చేసుకోవచ్చు అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ పండు బాధపడుతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు విహారీ గారు బయటికి వెళ్ళిపోతారా లక్ష్మమ్మని తీసుకొని? లేకపోతే లక్ష్మినే బయటికి పంపించేస్తారా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. నిజం తెలిసిపోయాక బాధపడుతూ ఉంటుంది. నా వల్ల విహారీ గారు బయటికి వెళ్ళిపోకూడదు, నేనే వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటుంది. సహస్ర అలా చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. బావా అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక విహారీ అయితే నన్ను క్షమించు సహస్ర అని అడుగుతూ ఉంటాడు. ఇక యమునని బ్రతిమలాడుతూ ఉంటాడు విహారీ. కానీ యమున ఒప్పుకోదు. నేను కావాలి అనుకుంటే ఈ ఇంట్లో వాళ్ళు, ఈ కుటుంబం బంధాలు కావాలనుకుంటే నువ్వు లక్ష్మిని పంపించేయి, లక్ష్మి చెయ్యి విడిచిపెట్టేసేయి, లేకపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేస్తూ ఉంటుంది. ఇక విహారీ అన్నిటికీ నిర్ణయించుకుంటాడు. లక్ష్మి చెయ్యి పట్టుకొని అందరినీ విడిచిపెట్టి అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు.